అమ్మ దిదాలను చూస్తున్నదిరా తల్లి. ఓహోయమ్మ తొడ మీద పెట్టి రాక్షలు మారి చీలుతున్నది నెత్రులు మారి భూమి మీద మారి కంట మారి నెత్రులు తొడ మీద రాక్షకి వేసినారా తొడ మీద వేసి పొట్ట చింపినది నెత్రులు మారి బాబు కొన్నది వచ్చి నెత్రులమ్మ బాబు కొన్నది మాంస కండలమ్మ ఉగించుతున్నది ఎలాగ మా తల్లి ఈ కోటేలి రాక్షసులో అవన్నీ ఆరగించినదిరా అది సత్తి భూమి మీద రాకాసి రాక్షసులు పుట్టకంట అమ్మ జయించినదిరా తల్లి. అమ్మ వచ్చిన ఎత్తులు తాగినాదిరా ఆ పెంచిన ఎత్తులు తాగి ఈ మాంసం కండ్లు తిని ఆ యాది కట్టి ఎలాగయిందంటే ఆ ఒళ్ళు మరిచిపోయినాదిరా అమ్మ. ఈ మాంసం కండ్లు తిను అది మదయించి చంద్ర అమ్మ తల్లి. అమ్మా ఆ నేత్రులు తాగి ఆ కొను బెమ్మలు గాని కొను బెమ్మల తల్లి అవి పీసినవి మామూలు తల్లి ఎలాగోయమ్మ ఉన్నది తల్లి ఎలాగో తల్లి జాగ్రత్త తల్లి ముగ్గురు దగ్గరికి వచ్చుతున్నదిరా తల్లి. నాకు రాగం రాదురా. కాండలు తీరు అది మదాయించినాదిరా ఆ బజ్జి నేతలు తాగి అని ఒళ్ళు మరిచినాదిరా ఆ కొన్ని బొమ్మలు తల్లి అది కప్పేసినాదిరా తల్లి. ఓయమ్మ ఎలాగ తల్లి కన్నాది ముగ్గురు దగ్గరికి ఎలాగ వచ్చి బిడ్డలన్నీ దాయి మర్చిపోయినాదిరా ఆ బిడ్డలన్నీ దాయో మరి మర్చిపోయినాదిరా తల్లి. ఓయమ్మ అప్పుడు మరి నీకు పుట్టించినాను గాని వెళ్ళాడు మాని వెళ్ళగలుగుతున్నదిరా తల్లి. వెళ్ళి పెళ్ళానే వెళ్ళగలుగుతున్నది మీరు ముగ్గురు గాని నా తోట మరి గాని ఏమెంత ఏమెంత మాని నా తోట మారి అటకేలేను ఆడండ మారి అడుగు మీద అడుగు నేను వేస్తాను ఈ జటపాలి నేను పట్టుకుంటాను ఆ జటపాలి మీరు పట్టుకోండి ఎలాగా తల్లు అమ్మ నేత్రులు తాగి అది మర్చిపోయినాదిరా ఆ బిడ్డలన్నీ మాటలు అది మర్చిపోయినది అది భర్తలని ఆ పెళ్ళని అది పెళ్ళగలుగుతున్నదిరా తల్లి. ఓ అమ్మా అది పెళ్ళాను అది పెళ్ళగలుగుతున్నదిరా. అప్పుడు గాని ముగ్గురు గాని చూసినారేం ఓరి నాయన అన్నయ్య బ్రహ్మదేవుడా నాయన దేవుడా నాయన మన ముగ్గురు ఏమి చేతురు అలాగే వెళ్ళిపోతున్నారు. ఊళ్ళల్లో మనకి ఎట్లా అన్నది అనకమారేం పుట్టించినది భూలోకములో నరుడు పుడతాడు వాళ్ళకి మనకి పాపం పొన్ను లేకంట అలాగ మనకి ఈ తల్లి మనకి తెలుగు చేస్తున్నది. అవి మన ముగ్గురు పిల్లగా అయిపోతారు. ఆయన ఏడురా తొలలు అలాగుంది ఈ నెత్తులు తగ్గెలగా అయిపోతారు తల్లి. ఏం చేతురా ఆయనే బ్రహ్మదేవుడు ఆలోచించలేదు. ఆ విష్ణుదేవుడు చల్లగా వెళ్ళిపోయి ఓరు తమ్ముడా నీ పుట్టుకు చిన్నోడు బ్రో ఎక్కడ నేను మూడో నేత్రం రా నీది నీ మూడో నేత్రం దిష్టిలోకం రా ఈ మూడో నేత్రం నీకే తెలిసిందిరా తమ్ముడా నీ మూడో నేత్రంలో
నీకు తెలిసిండ్రా నారాయణ ఇప్పుడు ఓ తమ్ముడా నువ్వే గాని ఆ తల్లికి నువ్వు జయించినాడు పుట్టుకు చెన్నాడు బుద్ధులు పెద్దడు నువ్వే గాని ఆ అమ్మకి మరి నువ్వే గాని ఇది చూడాలరా నాకు తెలియదు ఆయన అన్ని అంటాడు అప్పుడు అన్నాడు అన్నంటే తమ్ముడా ఆలోచించినాడు ఆయన ఇలాగ మన మీద పడిపోతుంది అడుగు మీద అడుగాడతాను అది జటపాలి మనకి ముట్టుకోము ముట్టుకొని నడమంటాడు మన ఒడుము అడ్డాను మనకు పట్టుకోమంటాడు ఎంత దానికి మనం ఏడు చేయగలం దీని అహంకారం మనం ఏడు చేయగలం భూమి పోతావు ఆకాశం పోతావుడా తగలేస్తాను మనం ఏమి నీ మూడో నేత్రంతో నువ్వు చూడరా తమ్ముడని బ్రహ్మదేవుడు విష్ణుదేవుడు అంటాను అంటే అప్పుడు అన్నాడు ఓ నేనన్ని మాట ఇది వాళ్ళంతండి నేనన్ని మాట అవి పెట్టండి రా నేను చెప్పిన పాక ఆ తల్లికి ఏం గాని ఒలికి అమరం మనం తగ్గించాలరా అంత శంకరుడు నీకే తెలిసిన గాని అమ్మంత గాని నాకు తెలియదురా అని అంత అయితే ఆ బ్రహ్మదేవుడు కడుగుకి అంత ఎక్కిసి నొక్కేస్తాను తల్లి పొట్టానికి అంత చూసి పొట్టానికి అంత అడిచేసి ఓ బ్రహ్మదేవుడా నీ కాలు పొట్టానికి ఎంతో నీ పొట్టానికి ఎంత ఉండరా సాగులు పుట్టుకులు ఈ ఎలా పుడతాను అన్ని లోకాలు నీకే తెలిసిన పొట్టానికి ఎంత అడిగి శంకర నాకు తెలియదు శంకర గొప్పరాని అప్పుడు ఈశ్వరుడు అప్పుడే వెళ్ళి ఎక్కించి తల్లి నేను మారేమో ఇల్లు చేసుకుంటా ఇల్లేని పెళ్ళే వెళ్తాను ఇల్లు ఆడుతాను నువ్వు మారి కాని అయ్యోని తల్లి అంత అన్నాడు అప్పుడు లేచి కూర్చోండి కూర్చొని లేచి చెప్పమంటుంది నీ పుట్టినాడు నీ పురుటమైలా నువ్వు మైనేరు తీరింది నీ కీడుగాను నువ్వు అగ్గొట్టున్నాడు అప్పుడు ముగ్గురు మీకు తోలేతే నీ పెళ్లి చేసుకుంటాము పాడితేనన్నావు ఆ పప్పులు గప్పులు అది ఏం చేసినారా చేసు మైనేరు తీరింది నీ పంట తీడి నువ్వు అగ్గొట్టున్నాడు నువ్వు అగ్గొట్టున్నాడు నువ్వు పెళ్లి చేసుకుంటున్నాని శంకరుడు అన్నాడు పాలు పొంగనుడు పొంగిపోతున్నాడు నా పెళ్లి చేసుకుంటాని వెళ్ళిపోతున్నదిరా నాయన ఓ నాయన నా పెళ్లి చేసుకుంటానే అమ్మ ఎలాగ మా తల్లి నువ్వు తేనున్నాడు ఎలాగ మాయమ్మ ఎలాగనన్నావంట శంకరుడు ఆ సముద్రం ఎటుకి 7 సముద్రాలకి ఆ సముద్రంలో ములుగు వస్తే ఇది పెళ్లి చేసుకుంటున్నానే అంత అన్నాడు శంకరుడు ఓమ్మా అయ్యా పడదోనం అని ఎలాగ తల్లి వెళ్తుందంటే వచ్చా కొట్టుకోనే ఓమ్మా అది పని మీద రెప్ప వేసినట్టు అమ్మ కొట్టుకొని అది వెళ్తాను సముద్రేటి తానంకి ఓమ్మా ఆ సముద్రేటి తానంకో అది వెళ్తాన్నది రాయమ్మ ఆ సముద్రేటికి వెళ్తాడికి అమ్మ శంకరుడేట అన్నాడంటే ఓ నాయనా
సముద్రంలోన ఆ. నాయకానవ్వ ఉమ్. సముద్రం తోట ఉమ్. అమ్మ గంగమ్మ ఉమ్. నా ఊవారే ఉమ్. గంగమ్మ తల్లి ఉమ్. ఏంగి పోవాలి ఉమ్. ఇది వస్తున్నది ఉమ్. జాగొట్టుకొని ఉమ్. నా దాచి సముద్రంలోన ఉమ్. గంగ లేకంట ఉమ్. చేసి వాళ్ళ ఉమ్. అని శంకరుడు అంతాడు ఉమ్. అప్పుడు నాగరాంబో ఉమ్. గంగ ఆలకించి నాగరా ఉమ్. ఆ సముద్రం తాడు ఆలకించి ఇది ఎలసొంత మరిగాను ఉమ్. అమ్మ సముద్రం వల్ల ఇంకిపోతున్నది ఉమ్. ఆ సముద్రం ఇంకిపోయినాడా ఉమ్. ఆవిడ అది కట్టి మరి వెళ్తాన్నా సముద్రం ఉమ్. ఎలాగో తల్లి ఉమ్. సముద్రంలో ఉమ్. అరిగడుతున్నది ఉమ్. అరిగట్టినది ఉమ్. గంగ అదే గాని ఉమ్. యా ఒడ్డునా గంగ ఉమ్. ఇంకిపోతున్నది ఉమ్. యా ఒడ్డునా గంగ ఉమ్. ఇంకిపోతున్నది ఉమ్. సముద్రంలో అంట ఉమ్. జాగొట్టుతున్నది ఉమ్. జామని వెళ్ళిన ఉమ్. గంగ పరుగట్టి ఉమ్. పరిగెట్టి ఉమ్. మాయమైపోతుంది ఉమ్. మాయమైపోతుంది ఉమ్. అమ్మ ఎలాగా తల్లి ఉమ్. అవల అమ్మ ఎలాగా తల్లి ఉమ్. ఏం చేతులు దేమడా ఉమ్. నేనే గంపలేను కాదని ఉమ్. ఆలోచించుకున్నది ఉమ్. అరే ఉమ్. ఈ పరిగెడు సముద్రం అంటే నడుస్తుంటే ఉమ్. ఆ ఒళ్ళు కామరం వల్ల ఉమ్. ఆ ముడుకు దిగుతున్నదిరా ఉమ్. ఆ మెరుసుడు కండలలో ఉమ్. ఆ ఎదురు కండలలో ఉమ్. ఆ కొను చెప్పలేదంట ఉమ్. అమ్మ ఎలాగో తల్లి ఉమ్. ఆ నెత్తులు తాగిందల్లా ఉమ్. అమ్మ ముడుకు దిగుతున్నదిరా తల్లికి ఉమ్. అమ్మ ఆ. ఆ మామూలు కండలు తీసే ఆ. ఆ ముడుకులు దిగిందిరా తల్లికి ఉమ్. ఆ. ఆ పాంసం కాండలు దిగి ముడుకులు దిగింది ఉమ్. ఆ పచ్చి నెత్తులు తాగింది పని రేపలకు వచ్చింది ఉమ్. పను రెప్పల దల్ల ఉమ్. పను రెప్పల దల్ల ఉమ్. పాలుకే దిగింది ఉమ్. అరిపాలు దిగింది ఉమ్. అరిపాలు దిగి ఉమ్. అమ్మ సముద్రం అంట ఆ. తిరుగుతుంటే ఉమ్. అలాగే తల్లి మాత్రం నెత్తులు కాండలన్నీ సముద్రం అంటే తల్లి పొగలు తీరుతున్నదిరా తల్లికి ఆ. ఇదేరా పొలమా? అమ్మ ఇదే ఉమ్. ఏటి సాంబా? పోడ. ఆ. అమ్మ నెత్తులు కాండలు దిగిందే ఆ. అమ్మ సంగూరు బలం పోతున్నదిరా తల్లికి ఉమ్. ఈ మాంసం కాండలు తినదల్లా ఆ. అని బలం తగ్గిపోతున్నదిరా ఉమ్. ఆ బలం వల్ల పోయినది ఉమ్. ఎక్కడ నీరు లేదు ఉమ్. ఇష్ట లోకం వల్ల ఉమ్. అమ్మ ఓలమ్మ ఉమ్. చూస్తున్నది ఉమ్. ఎక్కడ ఆగంగా ఉమ్. మరి లేదు గాని ఉమ్. ఏమి చేతులు ఉమ్. ఎలాగా నేను ఉమ్. పెళ్లి చేసుకుంటా ఉమ్. పెళ్లి పెళ్ళాను ఉమ్. లగ్నమైనాను ఉమ్. నేను వారే గాని ఉమ్. మాట విచ్చి నేను ఉమ్. నేను వచ్చినాను ఉమ్. ఎలాగ నేనా ఉమ్. నేను ఎలాగ తామం చేసి ఉమ్. నేను ఎలాగ వెళ్తాను ఉమ్. అమ్మ మరి అంటున్నదిరా తల్లి ఉమ్. ఆ. అది అంత అన్నదిరా ఆ. ఏమి చేతున్నదేమిడా నారాయణ అంటుంది ఉమ్. ఆ నారాయణ అంటే అప్పుడు ఆ. ఏమి చేతునని అంటుంటే ఉమ్. అప్పుడు శంకరుడు ఉమ్. అది దుగిష్టం ఆ లోకం అంత చూస్తే అప్పుడు ఉమ్. బాయి గావించినాడు ఉమ్. బాయిలోన మారి ఉమ్. పొంగ నిలబెట్టి ఉమ్. పొంగ వర నిలబెట్టి ఉమ్. అప్పుడు ఓ మారిగా ఉమ్. ఎలాగ మరి గంగ ఉమ్. బురద అయినట్టు ఉమ్. గంగ ఉన్నట్టు ఉమ్. ఈశ్వరుడు మరిగా ఉమ్. అలా మరిగా ఉమ్. వెళ్ళి నేపోవా ఉమ్. అమ్మ నిలిపినాడే శంకరుడు ఉమ్. ఓ అమ్మా ఆ. ఆ బాయి ఒడ్డుకి వెళ్ళిందిరా ఆ. పరిగెట్టు ఉమ్. కొట్టుకొని ఉమ్. పొంగ ఉన్న మడక ఉమ్. గంగ వంతాది ఉమ్. గంగ ఉన్న మడక ఉమ్. పొంగ వంతాది ఉమ్. అక్కడ కొంగ ఉమ్. నిలిచి ఉన్నది ఉమ్. నీరు వంతదేని ఉమ్. అక్కడ నేనే ఉమ్. తాన్నము చేస్తా ఉమ్. పరిగెడుతున్నదిరా నాయమ్మ ఉమ్. ఓ
ముసలి వెళ్తాందరా అక్కడ కొంగ ఉన్నదని పరిగెట్టి గంగ ఉన్నట్టు నిలిపినాడు తల్లి పరిగెట్టినాదమ్మా ఆయిలు పడ్డాది వంజు రోజులకి ఏదో పొర్లు వేసిందిరా నాయన చేత నాయన ఆ బురదలో మరి దిగిపోయినది ఉళ్ళల్లో బురద అయిపోయినది సొంగూరు బురద ఎలాగ తల్లి మచ్చ లేకంట బురద అంటిపోయి ఏం చేతున్నదేమడు ఏ గెంపలేను గంగ లేదు బురద ఉంది బురదలో నేను దిగిపోయినా రాదేమడా సొంగూరు బలం పోయినారా తల్లికి ఓరి నాయన ఏమి చేతున్నదేమో ఏ గెంపలేను బురదలో లేచి మీదకెక్కినదా ఎలాగ వాళ్ళ దగ్గరికి వెళ్తా నేను ఇంకా వాంకంటాను పెళ్ళని ఓ అమ్మా ఆ పెళ్ళని మళ్ళీ వెళ్తాన్నదిరా అప్పుడు శంకరుడు రాయి అన్నాడు చూసాను పిలిచి అన్నాడు ఎత్తామగారు ఈతలు ఏబట్టి ఈతలు మరి శంఖం ఏబట్టి బొమ్మ శంఖం ఊదుకున్నాడు అక్కడ మరి చూసాను పిలిచి అన్నాడు శంకరుడు ఆ శంకరుడు నిలిచి ఉంటే అటు వెళ్తాను కానీ అప్పుడు ఆ తల్లి పిలుస్తాను అంటే వెళ్తాను హుసేనం దగ్గర హుసేనం భూములకి పిలిచి ఉన్నాను అక్కడికి రమ్మని పిలిచినాడే శంకరుడు ఆ శంకరుడు పిలిస్తే జాగొట్టుకొని అమ్మ మరే నిలిచి ఉన్నది మరి పెళ్ళి అనలేదు పక్కపట్ల నిలిచిపోయి ఒక రొంగింది అప్పుడు అన్నాడు ఏటని పర్లేదు చెప్ప ఏటు చీవిడి దగ్గరకు వచ్చి చెప్పా అక్కడకు వచ్చి ఏమంతనాది చిన్నాడు గాని మరి గాని తోటి గాని జయంతలాపానం అప్పుడు అంటున్నది ఏటని అమ్మా నీకు జయించినాడు నేనేను నీకు ఎవరు పనికిరారు నేనేనే ఆయన అంత అన్నాడు శ్వశనులోను శివుడా శివుడు అప్పుడంటే నాకు ఇది భుజించడానికి చాలదు నాకు ఏటి నాకు ఇస్తావు అని కోరుకున్నది అప్పుడు అన్నాడు వెళ్ళవాలేంట ఇల్లు వెళ్ళాలి వెళ్ళవాలేంట నువ్వు మరి గాని నువ్వు మరి గాని వెళ్ళవాలి వెంట నువ్వు మరి గాని ఆడ వెంటలేను ఎర్రు మేకలు నువ్వు పెంచుకోని గంగమ్మ నువ్వు అవుతావే రాజము అవుతావు ఎన్నము అవుతావు ఊరూరు మొత్తమైన కలువు ఊరూరులో చేపోతావు అచ్చరమ్మ పిలిచి వాళ్ళమ్మ అంటారు నేలమ్మ అంటారు ఎన్నమ్మ అంటారే ఆది సైత అంటారు రాజులమ్మ అంటారే ఎరుపట్టమ్మ జాగ్రత్త అవుతావే తల్లి అమ్మా నువ్వు డాక్టర్ అక్కలు అవుతావు అదెట్టిన ఆహారం నువ్వు భుజించుతావాలి అయిపోయింది దగ్గరికి వచ్చింది